టాలీవుడ్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన కూతురు గాయత్రి శుక్రవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. కూతురు గాయత్రికి హఠాత్తుగా గుండెపోటు రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి వెంటనే తరలించారు. ఆమెను ఐసీయూలో ఉంచి వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తుండగానే తుదిశ్వాస విడిచారు. చిన్న వయసులోనే తమ కళ్ల ముందే కూతురు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడాన్ని చూసిన రాజేంద్ర ప్రసాద్ దంపతులు కన్నీరు మున్నీరవుతున్నారు. గాయత్రికి భర్త, ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రిది ప్రేమ పెళ్లి. ఈ విషయాన్ని రాజేంద్ర ప్రసాదే స్వయంగా ఓ కార్యక్రమంలో తెలిపారు. ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత కుమార్తెతో మాటలు లేవని ఆయన తెలిపారు. ఈ వార్త తెలిసిన పలువురు సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ కూతురు మరణవార్త విని సినీ ప్రముఖులు, సన్నిహితులు ఆయనకు ధైర్యం చెప్తున్నారు. అతి చిన్న వయసులోనే గాయత్రి గుండెపోటుతో మరణించడం కుటుంబ సభ్యులను తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని ఇంటికి తీసుకురానున్నారు. గాయత్రికి ఒక కూతురు. మహానటి సినిమాలో చిన్ననాటి సావిత్రి పాత్రను పోషించిన ఆ పాపే గాయత్రి కూతురు. ఆమె భర్త మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఈమె ఒక న్యూట్రిషన్. రేపు సొంత ఊరిలోనే అంత్యక్రియలు జరిగే అవకాశాలున్నాయని సమాచారం.